ఏం జరిగిందని పరిశీలించడం కానీ చేయలేదు. తర్వాత మేము ఈ విషయం నుండి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, హై పవర్ కమిటీ అని మనకి జిల్లాలో ఉంటుందండి. జిల్లా హై పవర్ కమిటీకి మేము ఇలాగ పిటిషన్ గ్రామంలో ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ అయినాయి అనే విషయాన్ని ఒక పిటిషన్ రూపంలో ఇవ్వటం జరిగింది. ఈ కాపీని కూడా మీకు ఇస్తామండి. ఇలాగే కలెక్టర్ గారికి కానీ, అలాగే గ్రామ పంచాయతీలో కానీ, కలెక్టర్ గారికి, అలాగే విఆర్ఓ గారికి అండి, అలాగే గ్రామ సెక్రటరీ గారికి, అలాగే డివిజనల్ పంచాయతీ అధికారి గారికి, అలాగే మండల డెవలప్మెంట్ ఎంపీడీఓ గారికి, అలాగే తహసీల్దార్ పాలపల్లి వారికి, అలాగే సబ్ కలెక్టర్ వారికి, వీరందరికీ కూడా ఈ హై పవర్ కమిటీలో మేము ఏ సర్వే నెంబర్లలో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి మేము వారికి తెలియజేయడం జరిగింది మాట. సర్వే నెంబరు 126 ఈ చెరువుకి సంబంధించండి. అలాగే సర్వే నెంబర్ 134/2 మరియు సర్వే నెంబర్ 120 దీనికి సంబంధించి 2వ వార్డులోంచి అండి. ఈ ఇంటి పక్క నుంచి ఇలాగ 9వ వార్డు నుంచి మురిగిపోరులో కలిసి బోధి ఆక్రమణకు గురైందండి. ఇప్పుడు ఆ బోధే కనిపించట్లేదు. దానివలన గ్రామంలో ఈ 3 వార్డుల ప్రజలు కూడా అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అలాగే బస్టాండ్ దగ్గర నుంచి అండి వెంకటేశ్వర స్వామి గుడి వరకు సుమారు రోడ్ ఫేసింగ్ 350 అడుగులు అండి. అది రోడ్ ఫేసింగ్ 350 అడుగులు హైవే ఫేసింగ్. అక్కడ 21 సెంట్ అండి. అది 21 సెంటు కూడా అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ పారంభోగం రెవెన్యూ రికార్డులో కూడా ఉంటుందండి. మీకు రికార్డులు కూడా నేను ఇస్తాను. దాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. దాన్ని కూడా సర్వే చేయాలని చెప్పేసి పెట్టాను. అలాగే మురుగుబోది రీసర్వే నెంబరు 127/2 అంటే ఈ పంచాయతీ చెరువు 126 సర్వే నెంబర్లో ఉన్న పంచాయతీ చెరువు నుంచి రోడ్డు పక్కంబటే బూరుకోట్లోకి వెళ్ళే బోధిని ఆక్రమించుకుని లేఅవుట్లో కలిపేసుకున్నారని చెప్పేసి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అది కూడా రీసర్వే చేయమన్నాం. అలాగే సాధనాల వారి చెరువు 119/1లో సాధనాల వారి చెరువు 1 ఎకరం ఎక్స్టెంట్లో ఉంటుందండి. అది కూడా ఆక్రమణకు గురైందని చెప్పాము. అలాగే కాలింగమడుగు అంటే మా ఊరికి వాటర్ సప్లై స్కీమ్ ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ ఉన్నటువంటి 11 ఎకరాల చెరువు, అది కూడా ఆక్రమణకు గురైందండి. దాని కట్లు కూడా పటిష్టంగా లేవు. కాబట్టి అది కూడా సర్వే చేసి హద్దులు ఫిక్స్ చేయాలని చెప్పేసి అది కూడా పెట్టాము. అలాగే పశువుల చెరువు, దాని పక్కనే పశువుల చెరువు ఉంటుందండి. మీ అందరికీ కూడా ఇప్పుడు తీసుకెళ్ళి ఏం జరిగిందన్నది మీకు అందరూ ప్రత్యక్షంగా చూపిస్తాం సార్. 109/1 పశువుల చెరువు, అది 3 ఎకరాలు చిల్లర సార్. అది 3 ఎకరాల 40 సెంట్లు. అది కూడా ఆక్రమించుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వ పారంభోగం 109/3లో ప్రభుత్వ పారంభోగం పక్కనున్న చేలో కలిపేసుకోవడం జరిగిందండి. శ్మశానంలో కల చెరువు 144/4 దాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది వేరే వాళ్ళు. అలాగే 117/8లో అంగన్వాడీ సెంటర్లకి, అలాగే డీ ఫారం పట్టాల కింద 4 పట్టాలు ఇవ్వడం జరిగిందండి. అందులో అంగన్వాడీ సెంటర్ పక్కనున్న డీ ఫారం పట్టాదారు అంగన్వాడీ స్థలం వైపు వచ్చి సుమారు 24 గజాలు విలువైన భూమిని ఆక్రమించుకుని బాత్రూంలు అవి నిర్మించుకోవడం జరిగిందండి. అది జరుగుతున్నప్పుడే మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంచేత ఇవన్నీ కూడా మేము గ్రామస్తులు అందరూ సంతకాలు చేసి మేము డిస్ట్రిక్ట్ హై పవర్ కమిటీకి సబ్మిట్ చేయడం జరిగిందండి. డిస్ట్రిక్ట్ హై పవర్ కమిటీకి సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు 6 నవంబర్ 2024 సబ్మిట్ చేశాను. దీని మీద చర్యలు తీసుకుంటూ మండల ఎంఆర్ఓ గారు ఒక మండల లెవెల్ వెళ్ళి మీటింగ్ పెట్టుకునండి ఇక్కడ సర్వే చేయించండి చెప్పేసి పంపించారు. సర్వే టీంని పంపించారండి. సర్వే మన ఎంఆర్ఓ గారు పంపించిన తర్వాత సర్వే చేసిన క్రమంలో మనకి 126, 131/3, 131/4లో ఉన్న ఆక్రమణ గుర్తించడం జరిగిందండి. గుర్తించి వాటిని సరిహద్దుల్ని మార్పు చేయడం జరిగింది. అయితే 126/126లో మన మండల సర్వేయర్ గారు అక్కడ ఆక్రమణ ఉందని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. అందులో ఎంత ఇచ్చారండి మండల సర్వేయర్ గారికి? కేవలం ఒక 0.015 మాత్రమే ఆక్రమించుకున్నారు. మిగిలినంతా
ఫ్రీగా ఉందని చెప్పేసి ఇచ్చారు. అంటే దగ్గర దగ్గర ఒక 70 గజాలు మాత్రం ఆక్రమించుకున్నారని ఇచ్చారు. కానీ అక్కడ నిజానికి ఆక్రమించుకున్న స్థలం 870 గజాల పైన ఉందండి. దాన్ని నేను శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా జియో రిఫరెన్స్డ్ మ్యాపులతోటి అధికారులకి 70 గజాలు కాదు 870 గజాలు పైన ఉన్నది, అందులో రోడ్డు నిర్మాణం కూడా జరిగింది అని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ పిటిషన్ అది పెట్టడం జరిగింది. మళ్ళీ రీసర్వే చేయించండి, కరెక్ట్గా చేయలేదు, దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా నేను ఇస్తాను అని చెప్పేసి జియో రిఫరెన్స్డ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. పక్కనే లేఅవుట్ 127/2లో ఎల్పి నంబర్ 7/2007/E, ఇందులో ఎకరం 21 సెంట్ అండి అది లేఅవుట్. ఆ లేఅవుట్లోని ఉన్న ఆ ఫ్లాట్లతో కలిపి ఈ స్థలాన్ని కలిపి అమ్మేశారని చెప్పేసి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి ఆ మండల సర్వేయరు కూలంకుషంగా సర్వే చేయకుండా ఏదో వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు విధంగా మలుచుకున్నారండి. మరి ఎలా ఇచ్చారన్నది ఆవిడ గారికి తెలియదు, మేడం గారు. ఇక్కడ 871 గజాలు ఎలాగా మీరు ఆరోపిస్తున్నారని చెప్పేసి ప్రశ్న. అసలు అక్కడ నిన్న ప్రెస్ మీట్లో మా గ్రామస్తులు, సహచర గ్రామస్తులు కొంతమంది చెప్పారు, అక్కడ అసలు ఏ రకమైన ఎంక్రోచ్మెంట్ లేదు, అంతా సవ్యంగానే ఉన్నదని చెప్పేసి తెలియజేశారు. కానీ నిజానికి అక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగిందని చెప్పేసి మండల సర్వేరే చేశారు. అది కూడా తక్కువ, ఒక ఇల్లు కట్టారండి, ఆ ఇంటి వరకునే చేశారు. కానీ అది రోడ్డు నిర్మాణం ఎలా వచ్చింది, చెరువు గట్టు మీద రోడ్డు నిర్మాణం ఎవరు చేశారు, అసలు ఆ దస్తావేజులు పరిశీలించారా, పక్కనున్న లేఅవుట్ విస్తీర్ణం ఎంత, ఇప్పుడున్న విస్తీర్ణం ఎంత అన్నది ఎవరు కూడా సర్వే చేయలేదు. దీనికి సంబంధించి ఇవి డాక్యుమెంట్స్ అంటే పూర్తి డాక్యుమెంట్లు తీసుకురాలేదండి. ఆఖరిన షెడ్యూల్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మాత్రం తీసుకొచ్చాను. అంటే మెటీరియల్ ఎక్కువ అవుతుంది అనిపిస్తూ ఆ డాక్యుమెంట్ నెంబర్లు అన్నీ కూడా మీకు ఈసీలో మీకు మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట. ఈ డాక్యుమెంట్లో ఇక్కడ ఏం రాశారు, తూర్పు వైపు ఒడ్డే రంగనాయుడు గారి స్థలం అని చెప్పేసి ప్రతి డాక్యుమెంట్లోనే అలాగే ఉంది. తూర్పు వైపు ఒడ్డే రంగనాయుడు గారి స్థలం. డాక్యుమెంట్ నెంబరు 1720/210 డాక్యుమెంట్ నెంబరు 1721/2010 డాక్యుమెంట్ నెంబర్ 969/2014 ఈ క్రియాస్కి వడ్డీ రంగనాయుడు గారికి హక్కులు గల దారి స్థలం అని చెప్పి ఆయన అమ్ముకున్నారు. వడ్డీ రంగనాయుడు గారు అన్న వ్యక్తి అలాగని అమ్ముకున్నారు అన్నమాట. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ నకలు, డాక్యుమెంట్ నెంబర్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నేను ప్రశ్నించేది ఏంటంటే, ఎకరం 21 సెంట్లు ఉన్నటువంటి లేఅవుట్ మించి మీరు ఎవరికో అమ్మేశారు. వాళ్ళేమో ఇల్లు కట్టుకుంటున్నారో లేకపోతే ఇంకోటి కట్టుకుంటున్నారో చేసుకుంటున్నారు. కానీ ఈ రోజుకి కూడా మన పంచాయతీ స్థలానికి హద్దులు నిర్ణయించినప్పుడు దానికి కనీసంగా సరిహద్దు రాళ్ళు కూడా పాటించలేకపోయారని పంచాయతీ సెక్రటరీ గారు. కనీసం ఫెన్సింగ్ సంగతి తర్వాత మాట, కనీసం సరిహద్దురాలు కూడా పాటించలేదు. సరిహద్దురాలు కూడా పాటించకుండా దాన్ని అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారండి. అలాగే ఈ సర్వే జరిగేటప్పటికండి అక్కడ ఒక ఇంటి నిర్మాణం ఆగిపోయి ఉన్నదండి. ఈ స్టేజ్లో కేవలం స్లాబ్ వేసి లోపల బ్రిక్ వర్క్ ఏమి లేకుండా ఆగిపోయి ఉన్నదండి. ఈ కలర్ ఫొటోస్ మీకు వాట్సాప్లో పంపిస్తాను సార్. అది మీకు సర్వే ఇదిగోండి, సర్వే ఒక సర్వే బాల్ పాతి అక్కడ ఒక రెడ్ కలర్ వేసారండి, మీకు ఇందులో కనిపిస్తుంది. ఇది ఆ ఉన్న ఇంటికి మెట్ల ల్యాండ్ తర్వాత 2 గదుల వరకు కూడా అది పంచాయతీ చెరువు యొక్క స్థలం అని చెప్పేసి అక్కడ సర్వే బాధ మండల సర్వేగా పాతారు. ఇది అయిన తర్వాత సర్వే అయిన తర్వాత దీంట్లో మీకు డేట్లు అన్నీ ఉన్నాయి. 19-11వ తేదీన మండల సర్వేయర్ గారు సర్వే చేశారండి. తర్వాత నిర్మాణం, ఇదిగో సర్వేయర్ యొక్క టీము. తర్వాత ఇలా డేరాలు కట్టుకునండి, ఇలాగా డేరాలు కట్టుకుని లోపల కన్స్ట్రక్షన్ చేసేసుకుంటున్నారు. ఈ విషయం మన సచివాలయంలో కూర్చుని సెక్రటరీ గారు తన కిటికీలోంచి ఇలా చూస్తే వెనకాల కనిపిస్తూ ఉంటుందండి ఈ పక్కన ఏం జరుగుతుందని. కానీ ఎవరు కూడా అక్రమ నిర్మాణాన్ని ఆపలేదు.
అంత పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఇప్పుడు వరకు కూడా బిల్డింగ్ ప్లాన్ కూడా లేదు. ఏమండి, నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళు ఏమంటారు, ఇక్కడ అసలు ఆక్రమణే జరగలేదని చెప్పేసి అని అంటారు. ఆక్రమణ జరిగినప్పుడు మండల సర్వేయర్ గారు ఎలా రిపోర్ట్ ఇచ్చారు, అలాగే మండల సర్వేయర్ గారు రిపోర్ట్ని ఆధారం చేసుకుని విలేజ్ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు 3 సార్లు అది అక్రమ కట్టడం తొలగించండి అని చెప్పేసి 3 సార్లు వాళ్ళకి నోటీస్ ఇచ్చామని చెప్పేసి మాకు తెలియజేశారండి ఆర్టీఐ ద్వారా అడిగినప్పుడు. అలాగే అక్రమ కట్టడం ఆపట్లేదని చెప్పేసి సెక్రటరీ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తే పోలీసు కూడా వచ్చిన్నారు. ఏమండి, ఈ ఫొటోస్ వీళ్ళు అయినా సరే ఇన్ని జరిగిన తర్వాత కూడా మీరు కన్స్ట్రక్షన్ ఆపకుండా మీరు ఈ రోజున ఒక కమర్షియల్ ఒక బిల్డింగ్ని మీరు నిర్మించారంటే ఎటువంటి ధైర్యంతో నిర్మించారు? దానికి అధికారులు అండదండలైనా ఉండాలి, లేదంటే రాజకీయ అండదండలైనా ఉండాలి. ఒక చిన్న వ్యక్తి మీకు పంచాయతీ స్థలంలో లేదు గవర్నమెంట్ ఫారం బోర్డులో ఏ కాలువ కొట్టినో చిన్న గుడిసి వేసుకుంటే దౌర్జన్యం వల్ల అధికార దర్పంలో దాన్ని తీయించే వరకు కూడా అధికారులకు నిద్రపట్టదండి. మరి అటువంటిది సచివాలయం పక్కనే కనిపిస్తున్నది, నేషనల్ హైవే రోడ్డు పక్కనే ఇంత ఆక్రమించుకున్న స్థలంలో, అంటే ఈ కొనుక్కున్న వ్యక్తి ఆక్రమించాడని నేను చెప్పట్లేదండి. ఆక్రమించిన స్థలాన్ని వడ్డే రంగనాయుడు గారు అనే వ్యక్తి ఆక్రమించుకున్న పంచాయతీ స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మేశారు. అమ్ముకున్న స్థలంలో వాళ్ళు నిర్మాణం చేశారు. ఇప్పుడు కొనుక్కున్న వ్యక్తి నిర్మాణం చేసినా ఆక్రమించుకున్నదని అది పంచాయతీ స్థలమే కదండి. అది పంచాయతీ స్థలాన్ని వేకేట్ చేయవలసిన బాధ్యత పంచాయతీ వాళ్ళకి ఉందంటారు లేదంటారు. యాజ్ పర్ జియో నెంబరు 188 జియో నెంబర్ 188 ప్రకారంగా ఇదిగోండి కేటగిరీ సిలోనండి. అంటే పంచాయతీ డిపార్ట్మెంట్కి కొన్ని రెస్పాన్సిబిలిటీసు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎండార్స్ చేసి ఉన్నదండి జియో నెంబరు 188. దాంట్లో కేటగిరీ సిలోనండి మీకు ఆల్ పబ్లిక్ వాటర్ వర్క్స్, ఆల్ పబ్లిక్ వాటర్ కోర్సెస్, స్ప్రింగ్స్, రిజర్వాయర్స్, ట్యాంక్స్, సిస్టమ్స్, ఫౌంటైన్స్, వెల్స్, స్టాండ్ పైప్స్ అండ్ అదర్ వాటర్ వర్క్స్ యాజ్ పర్ సెక్షన్ 80 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ యాక్ట్, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, ట్యాంక్ బండ్స్ అండ్ ఆల్ వాటర్ బాడీస్ అండ్ వెస్టెడ్ ఫారం వర్క్స్, గేజింగ్ ల్యాండ్స్, ఫ్రెషింగ్ ఫ్లోర్స్, బర్నింగ్ అండ్ బరియల్ గ్రౌండ్స్, క్యాటిల్ స్టాండ్స్, కార్ట్ స్టాండ్ స్టోన్స్. ఈ కేటగిరీ సిలోనండి ఇది చూడండి, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కేటగిరీ సి ల్యాండ్స్ ది ప్రొటెక్షన్ ఆఫ్ సచ్ ల్యాండ్స్ లైస్ నాట్ విత్ గ్రామ పంచాయత్ బట్ ఆల్సో విత్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారం కూడా బాధ్యత కూడా ఉందని చెప్పేసి జియో నెంబర్ 188 తెలియజేస్తుందండి. కానీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ పాలకొల్లు ఎంఆర్ఓ గారు కానీ, లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయినటువంటి మండల ఎంపీడీఓ గారు కానీ, ఈఓపిఆర్డి ఇప్పుడు డిప్యూటీ ఎంపీడీఓ అని సార్, వాళ్ళు ఎవరు కూడా వచ్చి ఎక్కడ ఎంక్రోచ్మెంట్ అయింది, అసలు ఆ లేఅవుట్ ఎంత ఉండాలి, ఇప్పుడు ఎంత ఉన్నది ప్రజెంట్ అన్న విషయాన్ని ఎవరు పరిశీలించకుండా అలా క్లోజ్ చేసేస్తూ ఉంటారండి. వాళ్ళు ఉన్న మాకు ఏదో ఒత్తిడి ఉంది సార్ అని అంటారు. ఆ ఒత్తిడి ఏంటనేది ఎవరికి తెలియదు. ఏమండి, అదొక విషయం. మీకు ఇవన్నీ చూపెట్టారు సార్ బాబు. అక్కడ కబోర్డ్లు అనేది 2 ఫొటోస్ కట్టే మ్యాచ్ అని చెప్తున్నా సార్. ఉందండి. ఆ బిల్డింగ్ ప్లాన్ ఉందా? ప్లాన్ ఇప్పుడు వరకు లేదండి. అది చెప్పానండి, బిల్డింగ్ ప్లాన్ లేదని. ఆ బిల్డింగ్ ప్లాన్ లేదన్న విషయం తెలియజేశాను సార్. ఇక్కడ ఇది 127/2లో ఉన్నటువంటి లేఅవుట్ ప్లాన్ అండి, డిటిసిపి అప్రూవ్డ్ ప్లాన్ అండి. ఇది అయింది కదా సార్. ఇది 2007లో వేశారు సార్. ఇది 2010లో ఆ సైట్ యొక్క టోపోగ్రఫీ శాటిలైట్ ఇమేజ్ 2010లో. ఏం సార్, ఇది యాజ్ ఆన్ టుడే ఇంత ఎక్స్టెంట్. ఎకరం 21 సెంట్లు లేఅవుట్ ఎకరం 95 సెంట్లకి ఎలా పెరిగిందండి? ఎకరం 21 సెంట్లు లేఅవుట్ సార్, అది మనకి డిటిసిపి అప్రూవ్ చేసింది. ఇప్పుడు ఇది నేను బౌండరీ గీసిన మొత్తం కొలత ఇస్తే మీకు ఎకరం 95 సెంట్లు వస్తుంది.
ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ భూమి? ఆక్రమణ గురి కాలేదని చెప్పేసి నేను సహజ గ్రామస్తులు తెలియజేశారు కదా సార్. మనం వ్యక్తిగత దోషణలకు ఎవరికి పోవద్దు సార్. అది సబ్జెక్టు, అసలు అక్కడ ఏం జరిగిందన్నది మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి, అధికారులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్కి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగిందండి. ఇంత జరిగింది కదా సార్. ఇక్కడ ఇంకో విషయం, లేఅవుట్కి ఓపెన్ స్పేస్ ఉంటుంది సార్, అది మనం పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. 10% రిజర్వ్డ్ సైట్. ఆ 10%ని మేము ఇవన్నీ రికార్డులు తీస్తున్న క్రమంలో నేను ఆర్టీఐ ప్రకారంగా పంచాయతీ రికార్డుల్ని తనిఖీ చేస్తున్న క్రమంలో ఈ లేఅవుట్ యొక్క రిజర్వ్డ్ సైటు పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయలేదన్న విషయం బయటకు వచ్చింది. దాన్ని బయటికి తీసి నేను అప్పుడు విశ్వనాథన్ గారు మనకి సబ్ కలెక్టర్గా ఉండేవారు సార్ నర్సాపురం, వారి దృష్టికి అది తీసుకెళ్ళేటప్పుడు ఆ మ్యాటర్ చాలా సీరియస్గా ఆయన మొత్తం మీద హెచ్చరిస్తే అప్పుడు లింగం సత్యనారాయణ గారని ఇన్ఛార్జిగానే ఉన్నారండి అప్పుడు రెగ్యులర్గా, ఈ మా పంచాయతీ సెక్రటరీ గారు. ఆయన టైంలో 2021 అక్టోబర్ 16వ తారీఖున ఆ 10% ఓపెన్ స్పేస్ని పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సార్. అంటే లేఅవుట్ వేసింది ఎప్పుడండి? 2007లో. మీ పంచాయతీకి 10% అప్పచెప్పింది ఎప్పుడండి? మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్పచెప్పింది 2021 16వ తేదీ అక్టోబర్ నెల. ఏంటంటే ఇది జరిగిందండి ఒకటి. అది అయ్యింది కదా సార్. ఇంకో పక్కనున్న చెరువు విషయానికి వస్తాను. ఈ చెరువు పెద్దలందరూనే పోరాటం చేసి పంచాయతీకి దగ్గరపరిచారని చెప్పేసి చెప్పాము. దానికి సంబంధించిన కరస్పాండెన్స్ అంతా ఉంది, నేను మీకు ఇవ్వగలను కూడాను. అయితే అది దగ్గరపరిచిన తర్వాత అండి, ఈ 70 సంవత్సరాలు వాళ్ళు అనుభవించారు కదా, అనుభవించిన ఫలదాయాన్ని కూడా, ఆ ఫలసాయాన్ని మీరు పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి మళ్ళీ పెద్దలు వీళ్ళందరూ కూడా మళ్ళీ అధికారులకి కరస్పాండెన్స్ చేయడం మొదలుపెట్టారు. 2016 నుంచి మొదలుపెట్టారు. కానీ 2016 నుంచి రాసుకుంటానే వస్తున్నారు తప్ప అలసిపోయారండి వాళ్ళు. ఇప్పుడు పెద్దవారు 95 సంవత్సరాల వయసులో ఇంకా ఏం రాస్తారండి? నేను ఈ మంచినీళ్ళ చెరువులు ఇవి తవ్వించిన క్రమంలో శ్రీను ఈ పనులు ఎన్ని ఉన్నాయి మేము చేయలేకపోతున్నాము, ఇంకా నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి, ఇవి గ్రామం గురించి నిలబడాలని పెద్దవాళ్ళు కావడం. అదేంటంటే మన ఊరి కోసం మనం చేసుకోలేకపోతుందని చెప్పేసి వారు అప్పచెప్పిన బాధ్యతను ముందుకు తీసుకెళ్తూ ఆ ఫలసాయాన్ని మనం పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయాలని 70 సంవత్సరాల ఫలసాయం అని చెప్పేసి మేము మళ్ళీ పాత కరస్పాండెన్స్ అంతా మనం కలిపి మన డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ నేను లెటర్ రాసుకుంటూనే వెళ్తానే ఉన్నానండి. ఈ రోజు వరకు లేదండి. అది మెయిన్ ప్రాఫిట్స్ అంటారు, అంటే మెస్నే అని వస్తుందండి, MESNE మెస్నే ప్రాఫిట్స్ అంటే చదివేదాడు మెయిన్ ప్రాఫిట్స్ అంటాం. అది పంచాయతీకి దఖలుపడాలండి. అది ఈ రోజు వరకు కూడా అది వాళ్ళ ఆక్రమణలో 70 సంవత్సరాలు ఆక్రమించుకున్న తర్వాత మన వాళ్ళు పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేశారు. మేమేమి ఆక్రమణలు చేయలేదు, మేమందరూ దాన ధర్మాలే చేసామని చెప్పేసి నేను సహజ గ్రామస్తులు తెలియజేశాను. మరి 70 సంవత్సరాలు ఆక్రమించుకున్నది ఎవరండి? మేము. ఇదిగోండి, ఇది 1955లో డాక్యుమెంట్ అండి. 1955 సంవత్సరంలో డాక్యుమెంటు. ఈ డాక్యుమెంట్లో ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ కుటుంబీకులు ఇందులో ఏం రాసుకున్నారు? ఇది గ్రామం తాలూకు సర్వే నెంబర్ 126లో 2 ఎకరాల 99 సెంట్లు చెరువు, మటు ఎకరం 95 సెంట్లు గట్లు, ఇలా రాసుకుంటూ దీన్ని ఎవరు ఎంత పంచుకోవాలి, కుటుంబంలో ఎవరు ఎంత పంచుకోవాలని చెప్పేసి ఇలాగ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ సరే, ఏది మామూలు డాక్యుమెంట్ కదండి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్. ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో వాళ్ళు గ్రామానికి చెందినటువంటి ఈ చెరువుని పంచుకున్నారండి. వాళ్ళు ఆదాయం ఎవరెవరు ఎలా అనుభవించాలని చెప్పేసి. ఏం సార్ ఎప్పుడండి? అప్పటికే పంచాయతీ పేరు మీద ఉందండి, పంచుకున్నారు. అర్థం లేదు సార్. తర్వాత 2013లో మనకి పంచాయతీకి వచ్చింది. నేను ఇలాగా పాత కరస్పాండెన్స్ని జోడిస్తూ దాని యొక్క ఫలసాయాన్ని మీరు పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగాను అని చెప్పేసి నేను లెటర్లు రాస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? 2013 నుంచి దీని ఫలసాయం అంతా పంచాయతీకి వెళ్తుందండి, చెరువులు వేలంపాట్ల రూపంలో మేము వేలంపాట్లు వేస్తున్నాము, ఫలసాయం అంతా వెళ్తానే ఉందని చెప్పేసి PGRSకి వచ్చేస్తాను. నేను ఎప్పుడు అడుగుతున్నానండి? 2013కి ముందు
1955 నుండి 2013 వరకు ఎవరు అనుభవించారు, వారి దగ్గర నుంచి అది పంచాయతీ చెరువు కదా, పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయండి అని అడుగుతుంటే వాళ్ళు ఏం రికార్డు ఇస్తారండి, 2013 నుంచి ఫలసాయం అంతా సవ్యంగానే ఉన్నది, పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని క్లోజ్. ఎన్నిసార్లు మీరు రిపీటెడ్గా రీఓపెన్ చేసినా లేదు మళ్ళీ కొత్త నెంబర్ వేసి మీరు ఫిర్యాదు చేసినా అవే రాస్తూ ఉంటాయి. మన పోయిన సంవత్సరం జూన్ 30వ తారీఖున నేను పీజీఆర్ఎస్కి వెళ్ళి సరే ఇలా క్లోజ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా మీరు అని చెప్పేసి నోడల్ ఆఫీసర్ పీజీఆర్ఎస్కి డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ దోసిరెడ్డి గారు అని ఉన్నారండి, వారిని కలుసుకోవడం జరిగిందండి. పీజీఆర్ఎస్ ప్లాట్ఫామ్ మీద ఇలాగే కూర్చున్నారు, కలుసుకుంటే మీరు క్లోజ్ చేసాం కదా, మీరు అస్తమానం ఓపెన్ చేస్తారేంటి, మీరు మీ కంప్లైంట్ నేను రిజిస్టర్ చేయండి. కలెక్టర్ గారు వాళ్ళు ఇలా పక్కన కూర్చున్నారు, ఆయన ఒక ఎండలో ఉన్నారు. ఇలాగని చెప్పేసి అదేంటి సార్ నేను మీకు ఇవ్వలేదు కదా, కలెక్టర్ గారికి విందామని వచ్చిందంటే ఆయన సరసర పక్కన లేచి వెళ్ళిపోయాయండి. అది ఈ అప్లికేషన్లో ఒక చోటకి వెళ్తాయి కదా సార్ మన కంప్యూటరైజ్ చేసేది, అక్కడికి వెళ్ళి ఏం చెప్పారో నా కంప్లైంట్ని ఆ రోజు రిజిస్టర్ చేయలేదండి వాళ్ళు. చేయకపోతే నేను మళ్ళీ అదే దోసిరెడ్డి గారికి నేను ఒక లెటర్ రాశాను. ఒక లెటర్ రాసి చెప్తాను సార్. ఏమండి ఇదిగో ఇది నోడల్ ఆఫీసర్ గారికి నేను ఆ రోజు మీరు చాలా ఎంబరాసింగ్గా మాట్లాడారు, ఫిర్యాదు తీసుకోలేదు, ఇది కరెక్ట్ కాదు కదండి, ఫిర్యాదు తీసుకుని మీరు దర్యాప్తు చేస్తే కదా తెలుస్తుంది, మీరు ఎవరు వచ్చారు అక్కడికి, మా దగ్గర ఏ రికార్డు ఉందని చెప్పేసి అడిగారు, ఎవరు లేదు కదని చెప్పి ఇలాగ మళ్ళీ వారికే లెటర్ రాస్తూ మళ్ళీ వెలగపూడిలో ఉన్నటువంటి నోడల్ ఏజెన్సీ స్టేట్ లెవెల్ ఏజెన్సీకి కూడా నేను పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా మెయిల్ కరస్పాండెన్స్ ఉంటుంది సార్, అలాగే రిజిస్టర్ పోస్ట్ కరస్పాండెన్స్ ఉంటుంది. ఏమంటే ఇది ఆ 70 సంవత్సరాల యొక్క దాని గురించి మీకు తెలియజేశాను సార్. తర్వాత 131/3, 131/4 అంటే మన బస్ స్టాండ్ దగ్గర నుంచి అండి వెంకటేశ్వర స్వామి గుడి వరకు ఉన్నటువంటి ఇది దాని యొక్క ఎఫ్ఎంబి అండి అండి, దాని యొక్క ఎఫ్ఎంబి అది ఇదిగో ఇది అడంగల్ 131/3లో 10 సెంట్లు ఉందండి, ప్రభుత్వ ఫారం బ్రోకు ఏమండి. అలాగే 131/4లో ప్రభుత్వ ఫారం బ్రోకు అంటే 21 సెంట్లు. అందులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా నిర్మించడం జరిగింది. అంటే నేను ఏదో టెంపుల్ కోలదో చేసిన అని చెప్పట్లేదండి, అంటే ఇక్కడ ఏం జరిగిందన్నది తెలియజేయడం కోసం అండి. మేము చాలా పద్ధతి గల వాళ్ళం, మాకు అసలు ఎంకరేజ్మెంట్ చేయవలసిన అవసరం లేదు, మేమే ఊరికి చాలా ఇచ్చేసాం ఇలాగని చెప్తూ ఉంటారండి. బయట గ్రామస్తులకి తెలియదు కదండి. అది ఇప్పుడు ఇన్ని రికార్డులు కూడా కాదని కోటిపల్లి శ్రీనివాస్ అని కూడా ఊరిని పాడు చేయడానికే వచ్చాడు, కంప్లైంట్లు ఇచ్చేస్తాడు, అధికారులు అందరూ భయపడిపోతున్నారు, లేకపోతే ఊరంతా నాశనం అయిపోయింది. ఇలా ఇప్పుడు నేను మంచినీళ్ళ చెరువు కోసంగా ఢిల్లీ లెవెల్ వరకు వెళ్ళానండి నేను. అప్పుడు కదా కోఆర్డినేషన్ కమిటీ అయ్యి 4 డిపార్ట్మెంట్లతోటి సబ్ కలెక్టర్ గారి ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేసిందండి. ఏమంటే అలాగే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ మీద అలాగే ఇప్పుడు 10 సెంట్లు 12 సెంట్లు ఇవాళ పంచాయతీకి దగ్గర పడిందంటే దగ్గర 80 లక్షల రూపాయల ఆస్తి ఆయన సొంతానికి ఉంచుకుని ఆయన వ్యవసాయ పనుల కోసంగా ఉపయోగించుకునేవారు లేఅవుట్ యజమాని వడ్రంగానాయుడు గారు. అది ఇవాళ పంచాయతీకి దగ్గర పడిందంటే ఎవరు కంప్లైంట్లు పెట్టడం వల్ల దగ్గర పడిందండి అది ఏం సార్, అది అయ్యిందండి. తర్వాత రిపీటెడ్గా ఇలా కంప్లైంట్లు ఇస్తుంటే పంచాయతీరాజ్ కమిషనర్ గారి కార్యాలయం నుంచి ఇదిగోండి ఇదిగోండి నేను రాసిన అన్నీ కూడా కంప్లైంట్లు అన్నీ కూడా ఇలా ఏం చేశారంటే 11 రిఫరెన్స్ నెంబర్లు ఇచ్చారండి. నేను ఇచ్చిన కంప్లైంట్లు అన్నీ కూడా 11 రిఫరెన్స్ నెంబర్లు ఇచ్చి పంచాయతీరాజ్ కమిషనర్ తాడేపల్లి వారి కార్యాలయం నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెలగపూడి నుంచి దీని మీద ఇమీడియట్గా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి మీకు వస్తే వాళ్ళ ఆపరేషన్ కూడా గ్రామ స్థాయిలోనూ లేదు మండల స్థాయిలో లేదు జిల్లా స్థాయిలో తొక్కుపెట్టేస్తే ఇంకా ఎవరికి చెప్పుకోవాలండి, మేము ఎన్నిసార్లు చెప్పుకోవాలి. ఇవన్నీ అదిగోండి వాళ్ళ సీల్ అండ్ సిగ్నేచర్స్ తోటి ఉన్న డాక్యుమెంట్స్ అండి ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను ఇచ్చే కంప్లైంట్లో ఆ కరెక్ట్నెస్ ఏదైతే ఉన్నదో దా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాకపోతే అంత పెద్ద స్థాయి ఐఏఎస్లు ఎందుకు స్పందిస్తారండి? లేదు నేను ఇచ్చిన కంప్లైంట్ తప్పు అనుకోండి,
నన్ను అలా ఊరికే ఉంచుతారండి. నా మీద యాక్షన్ తీసుకోరా, ఏంటి తప్పుడు కంప్లైంట్లు ఇస్తాను ముందని తీసుకెళ్ళి లోపల వేయండి అంటారు. ఏమండి ఇది ఒకటి అయింది సార్. అలాగే ఇప్పుడు నేను చెప్పిన 120/11/A అలాగే 134/3 రేపాక కాలం నుంచి అండి ఇలాగే ఇంటి పక్క నుంచి 2వ వార్డు, ఇది 10వ వార్డు, పక్కన 9వ వార్డు, అలాగే కొంచెం పైన ఉన్న 7వ వార్డు, ఈ 4 వార్డుల్లో కూడా వర్షం నీరు ఏదైతే ఉందో అదంతా ఈ డ్రైన్ ద్వారానే పూరుకోట్లో కలుస్తుంది అన్నమాట అండి. ఆ మురుగు డ్రైన్లో కలుస్తుంది. ఇది ఎవరికి వాళ్ళు, ఎవరింటి తినంగా వాళ్ళు, పెద్దవాళ్ళు, భూస్వాములు అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఆక్రమించారు. ఇప్పుడు ఇలా చూస్తే ఇప్పుడు మీరు దాటి వచ్చారా మురుగు డ్రైన్ ఇక్కడ ఎందుకు స్టాగ్నెట్ అయిపోతుందండి? ఈ డ్రైన్ పూర్తి చేయడం వల్ల ఈ నీరు వెళ్ళడానికి దారి లేదండి. వీళ్ళ ఈ వార్డులో ఉన్న 10వ వార్డులో ఉన్న వారందరూ కూడా అనారోగ్యాలతో ఎంత ఇబ్బంది పడుతున్నారు. నన్ను ఎవరో వస్తే విలేకరులు వాళ్ళు బోర్ని ఏడుస్తున్నారండి. వాళ్ళు టీవీలో కూడా చూపెట్టారు. ఏమండి దాన్ని పట్టించుకున్న నాదుడేడండి. ఇప్పుడు ఇంత కంప్లైంట్ ఇస్తే మనకి ఈయన ఏమన్నారండి, ఈఓపిఆర్డి గారు దాన్ని పీజీఆర్ఎస్లో క్లోజ్ చేస్తూ దీన్ని 1 వారం రోజుల్లో మేము క్లియర్ చేస్తామని చెప్పేసి ఇచ్చారండి. వారం రోజుల్లో ఎప్పుడండి 30/7/2025లో వారం రోజుల్లో క్లియర్ చేస్తాము అని చెప్పేసి ఇచ్చారు. కానీ ఇదిగోండి ఇక్కడ ఏమండి, కానీ ఈ రోజు వరకు కూడా దాన్ని సర్వే చేయించిన పాపం లేదు, దాని ముఖం చూసిన పాపం లేదు. ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి మేము వ్యాపారాలు చేసుకోవాలి కదండి, మా కుటుంబాన్ని పోషించుకోవాలి కదండి. ఊరికి ఏదో సేవ చేయాలని వస్తాము. వస్తే ఇంక మేము 24 గంటల్లో అధికారుల చుట్టూనే తిరగమంటారు ఒక సమస్య కోసంగా. ఏమండి ఇది అయ్యిందండి. అలాగే అంగన్వాడీ స్థలం దగ్గర ఆ పక్కన ఉన్న 2 సెంట్ల స్థలం యొక్క యజమాని ఆక్రమించుకుని కట్టేస్తుంటే అప్పటికప్పుడు వాళ్ళు తవ్వుతున్న టైంలోనే మేము పంచాయతీలో కంప్లైంట్ చేశారు. మన వార్డు మెంబర్ అండి ఇది చెప్పానండి. ఇది దీనికి సంబంధించిన కరస్పాండెన్స్ సర్వే చేశారండి. ఆక్రమించుకున్నారని చెప్పేసి సర్వేయర్ చెప్పాడు, ఇంత ఆక్రమణకు గురైంది అన్నాడు. అయినా సరే దాని మీద యాక్షన్ లేదు. వాళ్ళు ఆరోపించింది ఏంటంటే మీకు స్థలం ఉంది లేదని చెప్పేసి వాళ్ళకి ప్రభుత్వానికి పాఠశాలకు ఇచ్చిన దాంట్లో మీకు దారి కూడా కక్ష కట్టారు. అదే అది కూడా చెప్తాను సార్, మీకు వివరించాలి కదా సార్. ఇప్పుడు వారు చెప్పిందని నేను కూడా వెళ్ళిపోతున్నాను. అదే వాళ్ళ ఆరోపణ అండి అది కదా సార్. అదే అని నేను దానికి కూడా సమాధానం ఇస్తాను సార్. మీకు తప్పకుండా మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేను సమాధానం ఇస్తాను. ఏమంటే తర్వాత ఇదిగోండి, నేషనల్ హైవే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు విజయవాడలో ఉంటారండి. ఇప్పుడు మనకి పామర్రు దిగమర్రు NH కదండి, ఇక్కడ ఎంక్రోచ్మెంట్ ఉన్నదండి ఇది. కాబట్టి మీ NHకి సంబంధించిన భూమిని ప్లాట్ల కింద అమ్మేశారు. మీరు దయచేసి సర్వే చేసి దాన్ని విడగొట్టితే మేము మురుగుపోతే తవ్వుకుంటాం, మా సమస్య ఇది అని చెప్పేసి అంటే ఆయన MRO గారికి లెటర్ రాశారండి. వెంటనే సర్వే చేయించడానికి తగిన ఏర్పాట్లు చేయించి కోఆపరేట్ చేయాలని చెప్పేసి. అది ఎప్పుడు రాశారండి? అది 25/4/2023. ఈ రోజు వరకు దానికి సర్వే అన్న మాటే లేదు. ఏమండి ఇప్పుడు ఎన్ని డిపార్ట్మెంట్లు తిరగాలండి మేము మా ఊరు గురించి? ఏం సార్ ఇది చెప్పేస్తే మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను సార్. ఇదిగోండి, ఇవన్నీ కూడా రెవెన్యూ రికవరీ చేయమని చెప్పేసి ఆక్రమించుకున్న చెరువు యొక్క రెవెన్యూ రికవరీ చేయమని చెప్పేసి మేము అధికారులకు పంపిన లెటర్లు, దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానాలు. ఏమండి ఇది అయిపోయింది సార్. తర్వాత ఇవన్నీ అవ్వట్లేదని చెప్పేసి నేను మొన్న కర్నూలు వెళ్ళండి లోకాయుక్త వారికి మొత్తం పరిస్థితి అంతా వివరించి నాకు ఏం చేయాలో పాల్పోవట్లేదు సార్, పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, పీజీఆర్ఎస్లో సమస్యలు తీరట్లేదు, ఏం చేయాలని అంటే మీరు కంప్లైంట్ ఇచ్చేయాలంటే 7 జనవరి 2026 కర్నూలు వెళ్ళండి గ్రామవాసంగా ఈ పీజీఆర్ఎస్లు అన్నీ కూడా ఎలా ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ పీజీఆర్ఎస్లో వాళ్ళు ఏ రకంగా క్లోజ్ చేశారన్న వివరాలు అండి దాన్ని. ఏం సార్ ఇవి నేను పంపించినటువంటి ఫిర్యాదులు క్లుప్తంగానే ఎంత ఉందంటే మరి మొత్తం చేద్దాం. ఓకే సార్, ఇది ఇక్కడికి అయ్యింది సార్. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ జరిగిందండి సార్, కామర్స్లో కోటిపల్లి శ్రీనివాస్ ఏదో చేశాడు ఇలా అని చెప్పేసి అన్నారు. మీరు దాని మీద మీరు ప్రశ్న అడిగితే నేను మీకు ఒక్కొక్కరికి నేను సమాధానం చెప్తాను.
అవును, 43 సెంట్లు. ఆ స్థలానికి ప్రభుత్వ భూములకి దారి ఇవ్వదని చెప్పి ఇలాంటి కంప్లైంట్ పంచాయతీ అవాస చెప్పి ఆయన వాళ్ళ ఆరోగ్యం ముందు నుంచి అదే పిండి రుబ్బుతూ ఉంటారండి. మేము గ్రూప్ వాట్సాప్ గ్రూప్ పెట్టిన దగ్గర నుంచి ఏంటంటే దానికి సంబంధించి అదే మీకు దస్తావేజ్ చూపెట్టాలి కదా సార్. నేను ఇప్పుడు నా దస్తావేజ్ మీకు చూపిస్తాను. దస్తావేజ్లో తూర్పు వైపు దారి అని ఉందా లేదా అన్నది మీరు పరిశీలించండి. దారి ఉంటే మరి దస్తావేజ్లో ఉన్న దారి నాకు ఇవ్వాలి కదండి. పైగా ఆ స్కూల్కి మన పంచాయతీ నిధులతోటి కంకర్ రోడ్డు వేశారండి ఇదివరకు, తర్వాత సిమెంట్ రోడ్డు వేశారు మొన్నటి వరకు. అది సరాసరి స్కూల్ పక్క నుంచి మా సైట్లోకి వచ్చి దిగుతుంది మాట. మిమ్మల్ని మీరు ఇప్పుడు 10 నిమిషాలు కేటాయిస్తే నేను అక్కడికి కూడా తీసుకెళ్ళి సమస్యను మీకు చూపిస్తాను సార్. ఇవన్నీ కూడా ఫిజికల్గా మీకు చూపిస్తాను. ఏం సార్, అది దారిని క్లోజ్ చేసేటప్పుడు ఇది 2020లో మార్చారు. కరోనా టైంలో నాకు నిన్న ఆరోపించిన వడ్డీ గడిగారు అన్నతనే ఫోన్ చేశాడు. చిన్న అది దారి మళ్ళీ ఇబ్బంది అవుతుంది, నువ్వు ఒకసారి వచ్చి చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఈ పెద్దలు వడ్డీ రంగనాయుడు గారు, వడ్డీ పార్థసారథి గారు వీళ్ళు గ్రామ పెద్దల కింద ఇక్కడ యాక్ట్ చేస్తూ ఉంటారండి. సెల్ఫ్ డిక్లేర్డ్ గ్రామ పెద్దలు. ఏం సార్, వీరు నాకు పిలిపించి చెప్తే అక్కడ ఏమన్నారండి, ఈ రోడ్డు ఎలాగండి స్థలంలోకి వెళ్తుంది, రోడ్డుకి అవతల కడితే గ్రౌండ్ తగ్గిపోతుంది స్కూల్కి, కాబట్టి రోడ్డు కలిపి కట్టేస్తే ఈ పక్క నుంచి కొంచెం దారి కింద క్రాస్ మొక్క ఒకటి ఉందన్నమాట. ఆ క్రాస్ మొక్కలోంచి పక్కనే వీళ్ళ లేఅవుట్లోంచి మీకు దారి ఇస్తామని చెప్పారు. అదేంటి అది ఊరు కోసం కదా, మీరు కట్టుకోండి, నాకు ఇబ్బంది ఏం లేదు. నాకు దక్షిణ వైపు ఇంకొక రోడ్డు ఉందండి. నేను నా స్థలానికి దారి లేకుండా లేనండి ఈ రోజుకి కూడా. నాకు దక్షిణ వైపు పంచాయతీ సిమెంట్ రోడ్డు ఉన్నదండి అది. ఏం సార్, ఇది తూర్పు వైపు రోడ్డుకి వచ్చేటప్పటికి ఇలాగన్నారు. అలాగే మన ఊరు పిల్లలు గ్రౌండ్ పెరుగుతుంది సరేనండి. అలాగే ఈలోపు అందులో రకరకాల రాజకీయాలు చేసేసాడు. ఈ పక్కన ఉన్న లేఅవుట్లో గోడ వరకు ఉన్నది అంటే అతను వాళ్ళ సరిహద్దు ఏమని రాశారు అని రాశారండి. కాబట్టి ఇప్పుడు అతని హద్దు అతను కొనుక్కున్నది 4 సెంట్లు, 4 రాళ్ళు ఉన్నాయండి అక్కడ. ఆ సరిహద్దు రాళ్ళు ఉన్నాయి. అది దాటి నాకు స్కూల్ వరకు నాదే అంటాడండి. ఇప్పుడు నాకు పడమర వైపు మడుగు అని రాశాడండి, దక్షిణ వైపు మడుగు అన్నాడు. అంటే సిమెంట్ రోడ్ నా దాంట్లో ఉన్నట్టు అంటారు. మడుగు అంటే మడుగట్టు వరకు వెళ్ళిపోలేను కదండి నేను. ఇప్పుడు మడుగట్టు పడమర వైపు మడుగట్టు అంటే ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ ఫిల్టర్స్ కూడా నా సైట్లో ఉన్నట్లే. ఏమంటే ఇటువంటివి వస్తున్నాయని చేసి నేను ఏం చేశాను, పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో ఎప్పుడోనండి మండల రెవెన్యూ అధికారి గారికి నేను ఒక లెటర్ రాసి అప్లైన్ కట్టి, సార్ నా స్థలంలో మీ గవర్నమెంట్ స్థలం కలిసి ఉన్నది కాబట్టి మీకు గవర్నమెంట్ స్థలం విడగొట్టుకుని నా స్థలాన్ని నాకు సరిహద్దులు ఏర్పాటు చేయండి అని చెప్పేసి నేనే అప్లైన్ కట్టి నేను అప్లికేషన్ పెట్టానండి. పెడితే వాళ్ళు చేయలేరు. తర్వాత నేను దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి డివిజనల్ ఇన్స్పెక్టర్ అంటే మన సబ్ డివిజనల్ సర్వేయర్ గారికి పంపించాను. ఆయన 2-3 సార్లు వచ్చారు. ఆయన సర్వే చేయకుండా రోవర్ ఏమో నా సైట్లో సిగ్నల్స్ ఉంటాయి సార్. ఈ సైట్ పక్కకి వెళ్ళేటప్పటికి సిగ్నల్స్ పోతాయండి రోవర్. అంటే ఇక్కడ సిగ్నల్ ఉంటుందండి, మీ ముందుకు వచ్చేటప్పుడు అక్కడ సిగ్నల్ ఎగిరిపోతుంది అన్నమాట. అలాగే గ్యాంబ్లింగ్ చేసి సర్వే చేయకుండా ఆపుతారు అన్నమాట. ఏం చేద్దంటే అక్కడ కూడా ఈ పెద్ద ఆక్రమణలన్నీ బయటకు వస్తాయి దీని ద్వారా అని చెప్పేసి ఇక్కడ వరకు నాదని చెప్పేసి వాడితో చెత్త చెదారం వేయించి నేను నడవకుండా ఆపేశాను. నేను గొడవ ఇప్పుడు నేను అలాగే దిగి బూతులు మాట్లాడలేని వ్యక్తిని. నేను ఏదన్నా ఉంటే ఎంఆర్ఓ గారికో లేకపోతే ఎవరికో చెప్పి లీగల్గా వెళ్ళగలను తప్ప నేను వాళ్ళకి బూతులు మాట్లాడి గొడవలు గందరగోళం చేయలేని వ్యక్తి కాబట్టి నేను రికార్డెడ్గానే వెళ్తాను. నా రికార్డు ఉంది కాబట్టి నా రికార్డు పరంగా దారి అడుగుతున్నాను తప్ప రికార్డులో లేని దాన్ని నేను ఎలా క్లెయిమ్ చేస్తానండి. పంచాయతీ నాటకం జరిగింది. లేఅవుట్ కాకుండా దాని మీద ఏమన్నా మీరు పిటిషన్ పెట్టారు? నేను ఇంకా లేఅవుట్ మీద పిటిషన్ పెట్టలేదు సార్. నేను ఇంకా బయట వ్యక్తిగతంగా మా మీద కష్టంగా లేదు, ఊళ్ళో ఉన్నాయన్నీ కూడా ఉన్నాయి. లేదు పెట్టలేదు. కరెక్ట్, మీరు అడిగింది బాగుంది సార్. పోనీ నేను వీటి మీద పెట్టాను. వాళ్ళేం ఖాళీ ఇప్పుడు వాళ్ళేం బిజీ కాదు కదండి, వాళ్ళు ప్రజాసేవకులు కదా, వాళ్ళు కూడా పెట్టచ్చు కదండి. ఎక్కడ ఖాళీగా ఉందో దాని మీదను దాని ద్వారా పంచాయతీకి ఆదాయం పెంచవచ్చు కదా సార్. ఇప్పుడు అన్ని ఇది పెట్టలేదు ఇది చేయలేదు అని బదులు నేను కొన్ని చేస్తున్నాను, మీరు కొన్ని చేయండి, నేను కూడా వచ్చి దండేస్తాను కదా సార్. రెండో ఆరోపణ మీరు ఇందాక అడిగారు, ఇతను ఊళ్ళో ఉన్నాడు ఏదో పిటిషన్ పెట్టేసి వెళ్ళిపోతాడు అన్నది స్థానికుడు కాదని చెప్పేసి ఒక ఆరోపించాను. నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడినండి. మనం అందరం కూడా మన అంటే జీవనభృతి నిమిత్తంగా దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటామండి. మనం అదే తప్పేం కాదు కదా సార్. ఇప్పుడు వెళ్తాం, అంత మాత్రాన్ని ఉన్న ఊరిని వదిలేసుకుంటాం.
వదులుకోలేం కదండి. ఏం సార్ మరి ఇలాగే వెళ్ళిపోతున్నాడు, అలాగే వెళ్ళిపోయాడు. ఈ స్థానికుడు కాదన్న మనిషే శివరాత్రి రాగానే శ్రీను నీ పేరున 5,000 చందా ఉంటుంది పంపించని అలా ఫోన్ చేసాడు నాకు. ఏం సార్ అంటే నేను స్థానికుని కాబట్టే కదండి మరి శివాలయంలో శివరాత్రి జరుగుతుంది. ఎవరికి తోచింది వారికి స్వామికి కానుక సమర్పించుకుంటే మా శివరాత్రి ఎంతో వేడుకగా జరుగుతుందండి ఈ ఊర్లో. అందరూ సహకరిస్తారు. ఏమంటే అందరూ మా వంతు సహకారం మేము చేస్తాం. తప్పేం కాదు కదా సార్. ఒక 100 సాయం చేయొచ్చు, 10 రూపాయలు సాయం చేయొచ్చు, 1,00,000 సాయం చేయొచ్చు అండి. అదంటే ఎక్స్టెంట్గా మన ప్రశ్న కాదండి. మనం మన ఊళ్ళో ఉన్న స్వామివారి కార్యక్రమానికి మనం ఎంత వితరణ ఇచ్చామా లేదా అన్నది చూసుకోవాలి. ఇప్పుడు అభియోగం దగ్గరికి వస్తే ఇంకా నా మీద ఇంకా చాలా ఆరోపణలు చేశారండి వాళ్ళు. ఏది ఊళ్ళో ఉండడం అనేది ఒకటి, స్వలాభం కోసం వచ్చాయి. నా స్థలానికి దారి అనేటువంటి ఒక చిన్న విషయాని కోసంగా నేను ఊర్లో చెరువు మురుగుబోదులు తవ్వించవలసిన అవసరం నాకేంటి? ఊర్లో ఆక్రమించుకున్నారు, ఇవన్నీ క్లియర్ చేయండి అని అధికారులు చుట్టూ నా వ్యాపారాలు మనం జరగవలసిన అవసరం నాకేంటి? లేకపోతే ఇంతమందితో నేను విమర్శించుకోవడం నాకేంటి? ఇప్పుడు నాది 57 ఇయర్స్ ఓల్డ్ సార్. నేను ఈ రోజుకి నాకు వ్యక్తిగతంగా ఏ మనిషితో వ్యక్తిగత విభేదాలు ఉండదు. ఎంచేతంటే నేను సనాతన సాంప్రదాయంలో ఆధ్యాత్మికంగా గడిచిన 26 సంవత్సరాల నుంచి ఒక గురువు గారి యొక్క ఉపదేశం పొంది ఆ మార్గంలో ప్రయాణిస్తూనే ఉన్నాను. నా భాష కూడా మీకు అర్థమవుతుందేమో తెలుస్తుందండి అట్లా. అంచేత నేను పుట్టింది కాపు కులంలో అయినా నేను కూడా యజ్ఞోపవేతం ధరించి ఉంటానండి. ఎంచేతంటే అదే మా గురువు గారు నాకు ప్రసాదించిన ప్రసాదం. అర్థం లేదు సార్. అంచేత నేను అలాగా నా లాంగ్వేజ్ అలా దింపి నేను మాట్లాడలేను. ఏదైనా ఉంటే ఇలా డిబేటబుల్ సార్. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏదైనా సమస్య వచ్చింది డిబేటబుల్, అంతే తప్ప కొట్టుకోవడం కాదు కదండి. కొట్టుకోవడం కాదు కదా సార్. ఇప్పుడు మీకు ఇంకొక మాట చెప్తాను సార్. మా తెల్లపూడి పక్కన ఉన్న తెల్లపూడి గ్రామానికి మీలో చాలామంది వెళ్ళి ఉంటారు. ఇప్పుడు 2 కోట్లు రోడ్ శాంక్షన్ అయిందండి. దాని ఓపెనింగ్ లేదా శంకుస్థాపన జరుగుతుంది సార్ 2 రోజులు కమింగ్ 2 days. అలాగే పక్కన మళ్ళీ జొన్నల గారు ఒక గ్రామం సార్, అక్కడ కూడా వెళ్ళి ఉంటుంది. అది ఈ గ్రామంలో అది 12వ వార్డు అండి. ఒక వార్డు అది. కానీ చూడండి ఎంత అందంగా ఉంటుందండి ఆ గ్రామం, ఎంత అందంగా ఉంటుంది సార్. ఇది గ్రామ పంచాయతీ అయ్యింది, మా గ్రామాన్ని ఏం పాపం చేసుకుంది సార్? ఎలా ఉంటుంది? ఇప్పుడు వర్షాకాలం వస్తే మురుగు. ఇప్పుడు మీరు వచ్చిన రోడ్డు మీద మోకాళ్ళ రోజు నీళ్ళు ఉంటాయండి. ఏం చేత డ్రైనేజ్ వ్యవస్థ లేదు అండ్ మా ఊర్లో మంచినీళ్ళ వ్యవస్థ లేదు, పారిశుద్ధ్యం లేదు. అండ్ పంచాయతీకి నిధులు రావంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. ఎంతెంత నిధులు వస్తాయన్నది నేను ఆర్టీఐ ప్రకారంగా నేను పంచాయతీ ఆడిట్ చేసి లేదా పోర్టల్స్లోకి వెళ్ళి ఇదిగో ఈ నెల ఇన్ని నిధులు వచ్చినాయి, ఈ నెల ఇన్ని నిధులు వచ్చినాయి అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ ద్వారా అందరికీ తెలియజేస్తాను. ఆ తెలియజేయడం తప్పైందండి. నేను ఎవరెవరు ఇప్పుడు దొంగదిలు పెట్టుకున్నారండి. ఇప్పుడు మన సర్పంచ్ గారు నన్ను ఎలాగనేసారు అలాగే ఆవిడ ఏమనేసారండి, నువ్వు అన్నాడండి అతను. దాంతో ఎవరో చెప్పారు నువ్వు SC ST అట్రాసిటీ కేసు పెట్టాయన్నారు. ఎవరో చెప్పారు కాబట్టి నేను పెట్టానని చెప్పేసి మా సర్పంచ్ గారు అన్నారు. ఆవిడ నేను కలిసి RWS అధికారులని ఈ ఊరికి తీసుకొచ్చినప్పుడు అక్కడ మీటింగ్ పెడితే DG గారితో అప్పుడే కలిసానండి నేను శ్రీనివాస్ గారితో. సంవత్సరంలో ఆవిడని నేను ఎదురుపడిందే లేదు. నేను ఎంతసేపు అధికారుల ద్వారానే వెళ్తానండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయని చెప్పేసి అధికారులు ఏమంటారు, మీరు ఎందుకు ఇన్ని ఆధారాలు ఇచ్చినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంటే మా మీద రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయని చెప్తారండి. ఏమండి ఇప్పుడు ఇన్ని ఆధారం మరి లేదు రాజకీయ ఒత్తిళ్ళు లేవంటారు. ఇప్పుడు నేను పేర్లు పెట్టి చెప్పాను అనుకోండి సార్, అబ్బాయి మేము ఎందుకంటామంటే అలా ఎందుకంటాం అతను ఏదో అనేసాడని చెప్పేసి ఇప్పుడు మా ఊరు వాళ్ళు అన్నట్టుగానే వాళ్ళు కూడా అంటారు. అంతే తప్ప నేను అన్నానని అనగలిగిన అధికారం ఉంటాడని, మంత్రి గారిని నేను అన్నానని అనగలిగిన అధికారం ఉంటాడా సార్? ఉండడు. ఇప్పుడు మరి లేనప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సర్వే జరిగిన విషయాల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే మీరు లంచాలు తీసుకున్నారని అనుకోవాలా? ఏం సార్ ఇప్పుడు మనం తెలియకుండా ఇతరుల మీద నిందలు వేయలేం కదా సార్. ఏదో ఇది పొలిటికల్ స్టేట్మెంట్స్ కాదు కదండి. ఇప్పుడు మీకు ఇంత ఎవిడెన్స్ నేను చూపెట్టాను సార్. నేను ఇవన్నీ కూడా మీకు కాపీలు ఇవ్వగలుగుతానండి ఇవన్నీ కూడా. ఏం సార్ అలాగే మీరు ఒక పావుగంట నాకు టైం కేటాయిస్తే ఇప్పుడు ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా దగ్గరుండి నేను చూపిస్తాను సార్. మీకు ఎంక్రోచ్ అయ్యిందా లేదా అన్నది కూడా మీకు తెలుస్తుంది కదా సార్. ఇంకా ఏదైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడగండి సార్. 18 సెంట్లు అక్కడే ఉన్నది. ఎస్ సార్. 18 సెంట్లు ఏంటి సార్? 2 ఎకరాలు 99 సెంట్లు అక్కడే ఉంది. ఇప్పుడు అలాగే సార్. ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టుకున్న అతను మాకు బంధువు అవుతాడండి. అతని మీద నాకు వ్యక్తిగత ద్వేషాలు ఏముంటాయండి?
లేదు పక్కన స్థలాలు కొనుక్కున్నారండి, ఇంకా ఈ పంచాయతీ స్థలంలో కలిసిపోయిన గజాలు. వాళ్ళతో నాకు వ్యక్తిగత విభేదాలు నాకు ఎందుకు ఉంటాయి సార్? ఈ రోడ్డు అన్నది నేను చూపెట్టారు కదా ఇక్కడే ఉందని చెప్పేసి, ఆ రోడ్డు తనదని కదా దస్తావేజుల్లో క్లెయిమ్ చేసాడండి అతను. ఇప్పుడు ఇలా ఫెన్సింగ్ వేసేసారనుకోండి సార్, ఇప్పుడు పంచాయతీ స్థలంలో ఓకే సరైతే నిర్ణయించి ఫెన్సింగ్ వేసేస్తే అవతల ఉన్న ఇల్లుకి దారి ఏదండి? దారి లేదు. అలా నమ్మించి ఆ వ్యక్తి మీకు ప్లాట్ల కింద అమ్మేసాడండి అతను. ఇప్పుడు చిన్నది ఒక ఎంక్రోచ్మెంట్ జరిగితేనే దాన్ని ఒక పాక వేసుకుంటేనో లేకపోతే ఏదైనా కట్టడం కడితేనో దాన్ని అందరూ ఏది డిమాలిష్ చేసేస్తున్నారండి. ఇట్లాంటి ప్లాట్ల కింద అమ్మేసాడు అంటే పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాదు, అమ్మేసిన వ్యక్తి మీద చట్టపరంగా ఏమి యాక్షన్లు ఉండవు సార్ మన చట్టాల్లోనే. అంటే ఊరికి పెద్దవాళ్ళు అయితే చాలా ఎగ్జామ్షన్స్ చేస్తారా? పెద్దవాళ్ళని ఎవరు సార్? నేను పెద్దోడిని అని అంటారండి. నేను పెద్దోడిని అంటే దానికి ఏంటంటే క్వాలిఫికేషన్ అంటే ఇటువంటి 4 ఆక్రమణలు చేస్తే పెద్దవాళ్ళు అవుతారండి? లేకపోతే 4 మనుషుల్ని ఏదో మందు ఏదో చేసి అలా చేస్తే 4 మనుషులు అండ తిరిగితే పెద్దవాళ్ళు అవుతారా? లేకపోతే 4 మంచి పనులు చేస్తే పెద్దవాళ్ళు అవుతారా? ప్రభుత్వాల వైఫల్యం 463 జీవో ప్రకారం ఏదైనా ఆక్రమణ ఉంటే మనం గవర్నమెంట్ ఎత్తుంది లేదు సార్. ఇక్కడ సుప్రీంకోర్టు హైకోర్టు కూడా సార్, ఇక్కడ ఒక మాట సార్, సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఎన్నో డైరెక్షన్స్ ఇచ్చినాయండి. గవర్నమెంట్ ల్యాండ్స్ ముఖ్యంగా చెరువు పారంభోగులు కానీ, రైల్వేకి సంబంధించి కానీ, రోడ్స్ కానీ, పబ్లిక్ యూటిలైజేషన్ ఎక్కడైతే ఉంటుందో వాడి జోలికి ఎవరూ వెళ్ళడానికి లేదు అని ఒక జియో ఇచ్చిందండి. మన సుప్రీంకోర్టు మొన్నటి వరకు గవాయి గారు టైంలో కూడా వారు కూడా ఒక రిటైర్మెంట్ ముందు ఒక డైరెక్షన్ ఇచ్చి వెళ్ళారండి. ఏం సార్ ఇప్పుడు వాటిని ఎవరు పాటిస్తున్నారండి? అవి కూడా నేను ఈ కరస్పాండెన్స్లో మెన్షన్ చేస్తానండి. సార్ సార్ పొలిటికల్గా సార్ ఇప్పుడు అధికారులు లేదు సార్. ఇప్పుడు పొలిటికల్గా నాకు అదేమీ లేదు. ఇప్పుడు అందులో చెప్పారు ఇందులో చెప్పలేదని కాదు, అధికారులు చెప్పిన మాటనే నేను కోట్ చేశానండి. అర్థం లేదు సార్. ఇక్కడ ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు? ఇప్పుడు అధికారులు ఫోన్ చేశారు సార్, అధికారులు ఫోన్ చేసి సార్ అదేంటి అలా అలా అంటారు ఇలా అంటారు అంటారు. ఇప్పుడు అది మీకు ఏ ఒత్తిడి లేదు సార్, అధికారులకి ఏ ఒత్తిడి లేదు. లేదు మన మినిస్టర్ గారి వైపు నుంచి లేదు, ఇతర మినిస్టర్ల దగ్గర నుంచి లేదు. ఏమండి మరి ఎందుకు మీరు మీ యొక్క డ్యూటీని మీరు ఇంప్లిమెంట్ చేయట్లేదు? మీ జాబ్ కార్డులో ఉన్న డ్యూటీనే కదా చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు ఫర్ ది సేక్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ యూ షుడ్ ప్రొటెక్ట్ ది గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పి చెబుతున్నాం. కానీ ఎక్కడన్నా వాళ్ళు పాటిస్తున్నారు? ఇప్పుడు వారు 95 సంవత్సరాల వయసులో ఇప్పటికీ లెటర్లు రాస్తూ ఉంటారండి. అవసరమా సార్ అది? ఇప్పుడు వ్యాపారాలు రీత్యా మేము ఇతర ప్రాంతాలకు వెళ్ళాం, అది తప్పా సార్? అది అంటే ఇతర ప్రాంతాలకు వెళ్తే నా ఊరి గురించి నేను మాట్లాడకూడదండి. దీనికి మళ్ళీ రాజకీయ ఈ వైసీపీ ముసుగులో, జనసేన ముసుగులో వైసీపీకి చేస్తున్నాడు. మాకు అభయమే ఉంది సార్. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జనసేన అని చెప్పేసి మా మీద కేసులు పెట్టారు. ఏం సార్ మేము గెలిపించుకున్న సర్పంచ్ గారు, జనసేన సపోర్ట్ చేసి గెలిపించిన సర్పంచ్ గారు మళ్ళీ గెలిచిన తర్వాత వైసీపీలో గెలిపారు. ఏమండి ఈ వైసీపీ ముసుగేసుకున్నారని నేను స్టేట్మెంట్ ఇచ్చిన అతను వైసీపీలోనే ఉన్నాను నిన్నటి వరకు. మళ్ళీ తెలుగుదేశానికి వెళ్ళిపోతున్నాడు. ఆయన రానవట్లేదండి. రామానాయుడు గారు ఇవన్నీ చూసి ఆయన రానవట్లే, ఇంక వెళ్ళిపోయినట్టేనండి. అది చూడండి, వాళ్ళ మమ్మల్ని విమర్శిస్తారు. ఇంకా ముఖ్యమైనది సార్, ఇంకొక పాయింట్. ఇప్పుడు అంజిబాబు 7వ వార్డు మెంబర్ సార్, కేవలం మేము జిరాక్స్ పేపర్లు తీసి ఎలక్షనీరింగ్ చేశాం సార్. జీరో పాలిటిక్స్, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన జీరో పాలిటిక్స్ ప్రకారం జిరాక్స్ కాపీలతో ఎలక్షనీరింగ్ చేసి మేము వార్డు మెంబర్ని గెలిపించుకున్నాం. అందులో ముఖ్యంగా ఇతను ఓడించడానికి ఏదో 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని ఒక అది ఎంత మనకు తెలియదు. ఈయన ఒక 20 గజాల్లో పండ్ల దుకాణం పెట్టుకున్నాడు. ఈయన స్థలం కాదండి అది, ఆకుల కోటేశ్వరరావు గారు అనే ఇంటి యజమాని యొక్క స్థలం. ఇంతకుముందు ఆయన షాప్ ఉండేది, ఆయన అనారోగ్య రీత్యా వెనకాల పెట్టుకుని ఇది ముందు ఈయనకి స్థలం రెంట్కి ఇచ్చాడు. నెలకు 3,000 4,000 రెంట్ కడతాడు. ఇతని స్థలం కాదు. రెండోదండి, మా ఊరికి బస్ కాంప్లెక్స్ సమస్య. నేను చెప్పాను చూసారా, బస్ స్టాండ్ నుంచి వెంకటేశ్వర స్వామి గుడి వరకు 350 అడుగులు. దీన్ని క్లియర్ చేస్తే బస్ కాంప్లెక్స్ అయితే అందులో ఒక 20 కొట్లు వస్తే, షాపులు వస్తే గ్రామంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకి వ్యాపారం పెట్టుకోవడానికి ఉంటుంది, అందరూ బాగుంటాము, ఇది తీర్మానం చేయాలని చెప్పేసి పంచాయతీలో ఎన్నోసార్లు చెప్పాను.
ఇంకా ఆఖరిగా చెబుతున్నాడు మా సర్పంచ్ గారు మేము అంత చేసి ఏమీ చేయనివ్వట్లేదని చెప్పి. ఈ రోడ్డు టర్నింగ్ ఉంది కదా సార్, ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయండి ఈ హైవే మీద. కానీ స్పీడ్ బ్రేకర్లు వేయించండమ్మా అని చెప్పేసి 2021 నుంచి ఇప్పుడు వరకు ఎన్ని లెటర్లో రాశానండి, కనీసం స్పీడ్ బ్రేకర్లు వేయించలేదు. అది మా సర్పంచ్ గారి పరిపాలన. కాబట్టి ఇక్కడికి కంక్లూడ్ చేద్దాం. మీరు సైట్లో అవి చూపిస్తాను సార్. ఇల్లు కూడా ఆక్రమణలో కట్టిందే సార్, అది ఇవాళ కాదు, అది ఇప్పుడు అంటే స్టాచ్యూ ఉంటుంది కదా అందులో.